హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. మీరు ఎప్పుడైనా ఇలా అమ్మమ్మ చేతి ముద్ద తిన్నారా? అయితే రండి, ఇప్పుడు అక్క చేతి ముద్ద ఎంత బాగుంటుందో ఈ వీడియోలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/4 కేజీ, ఎండుమిర్చి 10, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాలు టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్, ఆనియన్ 2 పెద్దవి, తెల్లగడ్డలు 5 పాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బాగా కడిగిన చికెన్ దాంట్లో వేసుకొని బాగా వాటర్ లేకుండా వేగాలి. వాటర్ వేస్తే నూనె కూడా వేయకుండా ఉండాలి, ఎందుకంటే ముక్క గట్టి పడకుండా ఉండాలి. చిటికెడు సరిపోయేంత సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బాగా దాన్ని కలిపేటట్టుగా ఉండాలి. కలుపుతూ ఉంటే ఆ వాటర్ అంతా వినికిపోతుంది. మనం వాటర్ మాత్రం వేయకండి, ఎందుకంటే వాటర్ వేసిన దానివల్ల ముక్క గట్టి పడుతుంది. ముక్క గట్టి పడకుండా ఆ వాటర్ అంతా వినికిపోయేదాకా వేపాలి. బాగా కలుపుతూ ఉండండి. ఆ వాటర్ వినికిపోయాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మీకు చెప్పాను కదా ఇందాక, 2 ఆనియన్స్ తీసుకొని పెద్దవిగా చిన్న ముక్కలు కోసుకోవాలి. కోసి పక్కన పెట్టుకున్నాక అవి చిన్నవే కోయండి, ఎందుకంటే బాగా కలిపేటప్పుడు దోరగా వేగాలి కాబట్టి చిన్నవి తీసి పెట్టుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె తగినంత పోసుకోవాలి. ధనియాలు టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్, ఆవాలు టీ స్పూన్. ఇప్పుడు బాగా కలుపుతూ కొంచెం వేగాలి. మిరపకాయలు దోరగా బాగా వేగాలి, నల్లగా రానికండి, ఎందుకంటే మళ్ళీ నలుపుకున్నప్పుడు కారంగా ఉంటుంది. తెల్లపాయలు కూడా బాగా నూనెలోనే ఎండుమిరపకాయలతో పాటు వేగనిచ్చి పక్కకు తీసి పెట్టుకోండి. అదే పాన్లో చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ పసుపుదనం అనేది రెడ్డిష్గా రావాలి. బాగా కలపండి, ఎందుకంటే అడుగంటుంది. ఆ అడుగంటకుండా బాగా ఫ్రై చేయండి. ఎర్రగా రావాలి. దోరగా వస్తే మీకు ఎంత దోరగా వస్తే అంత టేస్ట్ ఉంటుంది. అవన్నీ ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకొని అన్నీ తీసి పెట్టేసేయండి. పక్కన అదే బాణట్లోనే ఆనియన్ వేయండి. ఆనియన్ మాత్రం ఎర్రగా రోస్ట్గా రావాలి. ఆ ఆనియన్ వేగేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర, కరివేపాకు వేయండి. బాగా ఆనియన్ మాత్రం బాగా రోస్ట్గా వేపండి, అడుగంటనీయకుండా. రోస్ట్గా ఎంత ఏగితే మనకు అంత టేస్టీగా ఉంటుంది. మనం బాగా వేపాలి. వేపుతూ ఉంటే బాగా ఎర్రగా వస్తుంది. ఆ ఎరుపుదనం వచ్చేదాకా మాత్రం మీరు కలబెడుతూ బాగా వేపండి. ఎంత వేగితే అంత మంచిది. ఆ వేపిందంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఆ తీసి పెట్టుకున్నాక మనమంతా పక్కన పెట్టి, మనం ఇందాక అన్నీ తీసి పెట్టాం కదా, ఆ చికెను, ఆనియను, కొత్తిమీర, పుదీనా మొత్తం బాగా చేయితో బాగా కలపాలి. ఇప్పుడు కలుపుతూ ఉంటేనే మనకు అమ్మమ్మ బాగా గుర్తుకొస్తూ ఉంటుంది, ఎందుకంటే అమ్మమ్మ కలిపి మనకు ముద్దలు పెడుతూ ఉంటే బాగా తింటున్నాం కదా. అలాగే ఇప్పుడు అక్క చేతి ముద్ద కూడా గుర్తుకు రావాలనే అనుకుంటూ కలుపుతున్నాను. మనం ఈ కలిపేటప్పుడే మనం వేడిగా అన్నం వండుకుంటే, ఈ అన్నంలోకి ఆ వేడి అన్నం తీసుకుంటే ఎంత బాగుంటుందో. మీకు ఇప్పుడు కలిపి బాగా ముద్ద చేసి చికెను ఇదంతా కలిపేటప్పుడు ఈ చికెను, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొత్తిమీర అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి, ఎందుకంటే మనం బాగా వేపాం కదా. వేపినప్పుడు ఆ చికెన్ బాగా కలపండి. కొంచెం ఉప్పు తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, కొంచెం అది టేస్ట్ చూడండి, ఎందుకంటే మనం చికెన్లో కొంచెమే వేసుకుంటాం, అన్నంలోకి సరిపోదు కదా. అన్నంలోకి ఇప్పుడు వేసి కలిపి ముద్దలు పెడుతూ ఉంటే ఎంత బాగుంటుందో తినడానికి. చూడండి ఒక్కసారి. చూశారు కదా అమ్మమ్మ చేతి ముద్ద లాంటి అక్క చేతి ముద్ద. మరిన్ని వీడియోస్ కోసం సుమ ఇంటి వంట ఛానల్ని ఫాలో చేయండి.